శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. 2వ అధ్యాయం 22వ శ్లోకం నుండి చూద్దాం. ఇటు పక్కన వచ్చు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్య సర్వగతస్థానుః అచలోయం సనాతనః. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. 22వ శ్లోకాన్ని గత వారం కొద్దిగా మననం చేశాము. ఇంకా కూడా తత్వార్థాన్ని మననం చేయాలని అనుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? నరః యథా నరః జీర్ణాని వాసాంసి విహాయ అపరాని నవాని గృహ్ణాతి అని ఒక ఉపమానం చూపించారు. నరుడు అంటే మనుష్యులు ఎట్లాగైతే జీర్ణాని వాసాంసి చిరిగిపోయిన వస్త్రములను విడిచి విహాయ అపరాని నవాని గృహ్ణాతి వేరైన కొత్త వాటిని ధరిస్తున్నారు. అట్లాగే దేహి అంటున్నారు ఇక్కడ. మళ్ళీ దేహి జీర్ణాని శరీరాన్ని విహాయ అన్యాని నవాని సంయాతి. అట్లాగే దేహి కూడా ఏం చేస్తాడట? జీర్ణమైన శరీరాన్ని విడిచేసి ఇంకొక కొత్తదైన శరీరాన్ని తెచ్చుకుంటాడు. సింపుల్. బట్టలు మార్చుకున్నంత సులభము దేహాంతర ప్రాప్తి అంటే మరణం అనే ఒక స్థితిని చాలా అవలీలగా చెప్పేశారు స్వామి. నిజానికి సత్యం తెలిసిన వాడికి అంతే అవలీల. అయితే మరి అందరికి ఏమిటంటే అందరి స్థితి ఎట్లా ఉంటుందంటే తెలిసి తెలియని తెలివితో తికమకలో ఉంటాడు జీవుడు. ఏం తెలివి? తెలిసి తెలియని తెలివి అంటే తెలిసింది కాదు, తెలియంది కాదు. ఎట్లా ఆ మాట ఎట్లా అనగలుగుతున్నామంటే మనుషులందరూ ఎప్పుడైనా చచ్చిపోతా నిమిషం భయపడుతూ ఉంటాడా? ఉండడు. ఎప్పుడైనా గుర్తొస్తే ఎవరైనా చచ్చిపోయినప్పుడు లేకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు గుర్తొచ్చినప్పుడు అట్లా కాస్త టెన్షన్ పడతాడు అంతే. లేదా బాగా ముసలితనం వచ్చేస్తే పడతాడేమో మరి అట్లా. అంతేగాని అస్తమానం చచ్చిపోతానేమో ఏమనుకోడు. కానీ ఎప్పటికైనా మరణం తప్పదని తెలుసా తెలియదా? తెలిసినా ఎంత బేఫికర్గా అంటారు హైదరాబాద్లో అంటే టెన్షన్ లేకుండా చింత లేకుండా వస్తుందేమో మరణం తప్పదు కదా అని మరి దానికి రెడీ అవ్వాలని ఏమనుకోడు. ఎందుకు అనుకోడు? వాడు నిజానికి శాశ్వత స్వరూపుడు కనుక వాడికి అట్లాగే అనిపిస్తుంది. ఎప్పటికీ ఉంటాను, ఉండాలి అని అనిపిస్తుందా? అట్లాగే ఉంటాడు. ఎందుకు? శాశ్వత స్వరూపుడు కనుక. కానీ మధ్యలో తనకు ఉనికి ఎందు ఒక సంశయం ఉంటుంది. ఎప్పటికీ ఉంటాను ఉండను అని ఒక సంశయంతో
అనుమానంతో బ్రతికినట్లు కూడా బ్రతుకుతుంటాడు. అంటే దీన్ని ఏమనాలి ఇప్పుడు మనం? తెలుసా వీడికి ఇంతకు తెలియదా? తెలిసి తెలియని తెలివైపోయింది. అందుకే తికమకలో ఉన్నాడు అర్జునుడిలాగా అందరూ కూడా. అర్జునుడు అంత మహావీరుడు ఏమన్నాడు? అందరు చచ్చిపోతారని ఒకటే గోల చేసి ఏకరువు పెట్టి ఏడ్చాడు. కాబట్టి స్వామి ఇప్పుడు ఈ అంశం మీద ఒక స్పష్టతను తీసుకొస్తున్నారు సాంఖ్యయోగంలో. సాంఖ్యం అంటేనే ఏం చెప్పుకున్నాం? సాంఖ్య పదానికే అర్థం స్పష్టత. దేని మీద స్పష్టత తీసుకొస్తున్నారు? చనిపోతారు అని నువ్వు అన్నావే, నేను అందరం చనిపోతారు, అందరూ పోతారని ఎవరినైతే ఏదైతే అన్నాడో ఆ అంశం మీద ఒక స్పష్టతను తీసుకురావడానికి స్వామి సాంఖ్యయోగాన్ని బోధ చేస్తున్నారు మనకిక్కడ. అందులో ఇప్పుడు మనం వెనుక నుండి చూస్తూ వచ్చాం. ఏం చెప్పుకున్నాం మనం? దాన్ని అర్థవాద లింగంలో చెప్తున్నారు అని చెప్పుకున్నాం. అర్థవాద లింగం అంటే ఏమిటి? ఇటువంటివి ఏవైనా వచ్చినప్పుడు ప్రత్యేకమైనవి గుర్తుపెట్టుకోవాలి. బోధలో అవి ఒక ప్రత్యేకమైన అంశములు అనమాట. అర్థవాద లింగం అంటే ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. ఆత్మ ప్రశంస అంటే ఉన్నదాన్ని యొక్క ప్రశంస, విలువను గుర్తించి ప్రస్తావన చేయటం. అనాత్మ ఖండన అంటే లేని దాన్ని ఇంకా ఖండించి పారేయటం. అనుమానం పెట్టుకోవటం, ఊగిసలాట కాకుండా స్పష్టత కోసం ఏం చేయాలి? ఉన్నదాన్ని ప్రస్తావన చేయాలి మనం. ప్రస్తావన అంటే, ప్రస్తుతి అంటే ఎప్పుడైనా విలువ గుర్తించటం. లేని దాన్ని ఖరాఖండిగా లేదని తెలుసుకోవాలి. అప్పుడు మనిషి జీవితం క్లియర్గా ఉంటుంది. లేకపోతే ఎట్లా ఉంటుందంటే గుడ్డివాడు తడుముకొని నడిచినట్టు ఉంటుంది. వాడు చూస్తున్నాడంటే చూస్తున్నాడు, స్పర్శ జ్ఞానం చేత చూస్తున్నాడు. దృశ్యం లేదు వాడికి, దర్శన జ్ఞానం లేదు, కానీ స్పర్శ జ్ఞానం చేత తడుముకొని నడుస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మనుషుల జీవితం, తెలిసి తెలియని జీవితం. కనుక ఒక స్పష్టత కావాలి జీవితానికి. ఆ స్పష్టత కోసం సాంఖ్యం అంతా కూడా అర్థవాద లింగంలో చెప్తూ వస్తున్నారు స్వామి అని వెనుక చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? మరణమును గురించి. అంటే మరణం అంటే మనం దేనికి ఊహించుకుంటాం? ఏ దేహాన్ని అయితే మనం విడిచేస్తాం అనుకుంటామో ఆ దేహాన్ని విడిచేయటం అనేది ఎంత సులభమైన పనో. ఎట్లా సులభమైన పని అంటే తనను తాను దేహం అనుకున్న వాడికి చాలా కష్టమైన పని. దేహం నేను కాదని తెలుసుకొని స్పష్టంగా జీవించిన వాడికి బట్టలు మార్చుకున్నంత సులభమైన పని. అది అట్లా చెప్తున్నారు అక్కడ స్వామి తీసుకురావటం. ఎందుకంటే వెనుక ఆత్మ యొక్క శాశ్వత లక్షణాలన్నీ చెప్పారు. అజహ, నిత్య, శాశ్వత, పురాణ అనుకుంటూ ఆత్మ యొక్క శాశ్వత లక్షణాలన్నీ చెప్పారు స్వామి. ఇప్పుడు దీన్ని ఇంత సులభంగా చూపించినప్పుడు ఇది మనకు అర్థమైంది. అందరికి అర్థమైంది ఇప్పుడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని. కొత్తది వస్తుంది, చక్కగా కొత్త బట్టలు వచ్చినట్టు కొత్త దేహం వస్తుంది. ఇప్పుడు మొహం నచ్చినా నచ్చకపోయినా కొత్త మొహం వస్తుంది. అంటే గ్యారంటీ ఉందా అంటే ఏదో ఈ శ్లోకం చెప్తుంది, కానీ అందరికీ మనిషి జన్మ గ్యారంటీ ఏం లేదు. ఏదన్నా దేహం రావచ్చు. నవాని అంటే కొత్తదంటే పందిది కూడా రావచ్చు, కుక్కది కూడా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, కానీ కొత్తది అయితే వస్తుంది. బట్టలు లేకుండా ఏముండడు, దేహం లేకుండా ఏముండడు, ఎందులోనో అందులో దూరుతాడు వీడు. అంత సులభంగా చెప్పిన ఇది మనము పోయిన మాట చెప్పుకున్నాం, దేహ దృష్టిని తీసేసుకోవటం మీద. ఎందుకంటే ఇది ఇట్లా చెప్పటంలో అర్థం ఏమిటంటే దేహం మీద మనకి ఎంత శ్రద్ధ ఉంటుందంటే, దీనికి మొన్న వీడు ఒక ఉపమానం చెప్పాడు పిల్లలకి. ఏమిటంటే ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, ఏం చేయాలి మనం? కార్కి నడిపించాలంటే పెట్రోల్ పోయాలి, దానికి సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి, టైమ్లీగా చేయించి దాన్ని వాడుకోవాలి, అవునా? కార్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. మెయింటైన్ చేసి ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకుని అట్లా షోరూంలో అలా ఉంచుకుంటామా? కొన్నది ఎందుకు? ప్రయాణం చేయటానికి, అంతేనా? అట్లాగే ఈ దేహం తెచ్చుకున్నాం మనం, దీనికి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అసలు ఏది కొన్నా మెయింటెనెన్స్ తప్పదు మనం. దీనికి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఏముంటుంది? దీనికి రోజు స్నానం చేయించాలి. కార్ వాష్ చేస్తున్నా లేకున్నా సరిపోతుంది, కానీ దీనికి మాత్రం చేయిస్తూ ఉండాలి, దీనికి తిండి పెడుతూ ఉండాలి, శక్తి సరిపడా ఇచ్చేటట్టుగా దీన్ని పోషణ చేయాలి. మెయింటెనెన్స్ చేస్తున్నాం, మనందరం మెయింటెనెన్స్ చేస్తున్నామా? ఇప్పుడు ప్రయాణం ఏది? మనిషి ఏం చేస్తున్నాడు? మెయింటెనెన్సే ప్రయాణం అనుకుంటున్నాడు వీడు. చచ్చేదాకా ఏం చేస్తున్నారు చెప్పండి? దీనికి తిండి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు,
దీనికి ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అన్నీ చేశారు. ఇది మెయింటెనెన్సా, ప్రయాణమా? ఊరికి మెయింటెనెన్స్ చేయడానికి కొనుక్కుంటారు ఎవరన్నా? ప్రయాణం చేయాలా వద్దా? మరి ఏం ప్రయాణం? మెయింటెనెన్స్కి తిరగటం ప్రయాణం అనేసుకున్నాం మనం అనవసరంగా. అది తెలియట్లేదు మనకు. ఏ కష్టమైతే చచ్చేదాకా దీనికి తిండికి లోటు లేకుండా, మందులకు లోటు లేకుండా, బట్టలకు లోటు లేకుండా చూస్తాము. ఇదే ప్రయాణం అనుకొని బ్రతికేస్తున్నాడు. అసలు ప్రయాణం వేరేది ఉంటుందా లేదా చెప్పండి? కార్ సర్వీసింగ్కి ఇవ్వటం దాని మెయింటెనెన్స్లోకి వస్తుందా, ప్రయాణంలోకి వస్తుంది? సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళి రావటం ఏమైనా ప్రయాణం అనిపిస్తుందా? కాదు. మరి చెప్పండి, దేహానికి ప్రయాణం ఏమిటి? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇది ప్రయాణం అంటే పర్పస్, అంతేనా? ఒక చోటు నుండి ఇంకో చోటుకు తీసుకెళ్తుంది కార్, అంతేనా? అట్లాగే ఈ వాహనం, మనం వహించిన ఈ వాహనము మనని ఏం చేస్తుంది? ముక్తి. ఈజీగా ఉంటుంది. మన దేశంలో అందరూ చక్కగా చెప్పేస్తారు. అదన్నా ఉండాలి, వేరే దేశంలో అది కూడా ఉండదు. ఈ భారత భూమి మీద పుడితే కాస్తో కూస్తో ఆ మాటన్నా అంటాడు, ఏం తెలిసినా తెలియకపోయినా. అంటే మనము ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి, అంతే కదా? ఆ స్థితి లెవెల్, రైజింగ్ ది లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటుంటాం మనం. ఆ స్థితికి ఎదిగామా లేదా అంటే మెయింటెనెన్స్లో అయితే ఎదుగుతారా ఏమన్నా? చాలా గొప్పగా మెయింటైన్ చేస్తే మాత్రం ఎదుగుతారా? చాలా లగ్జూరియస్ మెయింటెనెన్స్ అనుకోండి, అప్పుడు మాత్రం ఎదుగుతారా? ఎదగరు. అంటే ప్రయాణం మాత్రం చేయటం లేదు మనిషి, అంతేనా? అంటే దేహానికి మనం ఒక నిర్వచనం చెప్పుకున్నాం, ఏమిటి? దేహ ఉపచయ్య అని చెప్పుకున్నాం. అంటే ఏమిటి? దేహం నిర్వచనం చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాడు. ఏమిటంటే దేహం అంటే ఉపచయ్యే, అంటే కూర్చుకోవటం అన్నమాట. దేన్ని కూరుస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ఫిజికల్గా చూస్తే ఈ దేహం భౌతికంగా చూసినప్పుడు అవయవాల అంగాలన్నీ కూర్చుకొని ఏర్పడింది కాబట్టి దేహం అని ఫిజికల్గా. కానీ ఈ దేహంలో ఉండి జీవుడు ఏం చేస్తున్నాడో అవకాశాలను కూర్చుకుంటాడని చెప్పుకున్నాం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ దేహం అంటే. దేహం అనే ఆపర్చునిటీ ఇది ఇందులోకి వచ్చి మనం ఏం చేస్తాం? ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ప్రవర్తన చేసి అక్కడ ఎదుగుతాం, అంతేనా? ఇది దేహం యొక్క పర్పస్, సోల్ పర్పస్. ఎందుకు వచ్చామంటే ఇది మన ప్రయాణం. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? దేహి ఏం చేస్తాడట? జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టేసి కొత్తదైన దాన్ని తీసేసుకుంటాడట. అంటే మనం జీర్ణమైందంటే ఏం చెప్పుకున్నాం? ఇంకా అది ఉపయోగానికి రాకుండా అయినప్పుడు దాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు ఇది ఒక దేహం అంటే ఈ ఫిజికల్ బాడీతో అనుకోకుండా దేహం అంటే ఒక ఆపర్చునిటీ అన్న దృష్టితో ఇప్పుడు చూడండి. అంటే ఇది ఇంకా లోతైన అవగాహన. దేహం అంటే ఇప్పుడు ఒక అవకాశం. ఏం అవకాశం? దేహంతో ప్రవర్తించాలి. మనం ఒక ప్రవర్తన చేసి ఆ ప్రవర్తనలో ఎదగాలి. ఇదే ఒక దేహము జన్మ అక్కడే అనుకోండి. ఇంకా మళ్ళీ వేరే ఈ దేహం విడవటంతో ఊహించద్దు. ఆ ప్రవర్తన కాలాన్ని విడిచే లోపల దేహం విడిచే కాలం అది. అక్కడ ఏం చేయాలి? ఆ ప్రవర్తన కాలంలో తనను తాను గుర్తించగలగాలి. ఎందుకు? అక్కడ ఏం చేస్తున్నాడు? తనను ప్రయోగం చేస్తున్నాడు. ప్రయోగం చేసి తనను గుర్తించగలగాలి. అంటే తనను తాను గుర్తించటానికి ఈ దేహం ఒక మీడియం. ఇప్పుడు ఏం చేస్తాడు? జీర్ణమైన శరీరాన్ని విడిచేస్తాడట. జీర్ణమైందంటే ఇంకా ఆ ప్రవర్తన వాడికి ఉపయోగానికి రాకపోతే ఏం చేస్తాడు? దాన్ని వదిలేసి ఇంకొక ప్రవర్తనకి వెళ్ళిపోతాడు. ఇట్లా ఇప్పుడు జీర్ణమైన అన్నాన్ని మనం ఏం చేస్తాము? విసర్జన చేస్తాం, విడిచేస్తాం. విహాయ, ఇక్కడ కూడా విహాయ అన్నారు. విసర్జన చేస్తాం, వదిలేస్తాం. ఎట్లాగో అంటే ఇంకా మనకు అది అవసరం లేదు, మనకు కావాల్సింది తీసేసుకున్నాం అందులోంచి. ఆ మిగిలిన ఫైబర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మల రూపంలో మనం విడిచేస్తాం దాన్ని. అట్లాగే మరి మన ప్రతి ప్రవర్తన ఒక అవకాశం. ప్రతిదీ నువ్వు కదిలినా, మెదిలినా, తుమ్మినా, దగ్గినా, ఏది చేసినా ఒక అవకాశం. ఎందుకు? మనం చాలాసార్లు చెప్పుకుంటాం, కదలిక జరిగింది అంటే దాంట్లో రెండు ఉంటాయి అక్కడ. ఒకటేమో ఫిజికల్గా భౌతికంగా కనిపించేది ఒకటి ఉంటుంది, కనిపించకుండా దాంట్లో ఒకటి ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీపం వెలుగుతుంది అంటే భౌతికంగా వెలుగు కనిపిస్తుంది, కానీ అక్కడ ఏముంది? అభౌతికంగా విద్యుత్తు తన ఉనికిని వ్యక్తం చేస్తుంది. విద్యుత్ యొక్క ఉనికి ఉందా లేదా? అక్కడ ఉంది. కరెంట్ ఉంది అంటున్నామా లేదా? అది వ్యక్తం అవుతూ
దీపం వెలుగుతుంటే మనం వాడుకుంటున్నాం దీన్ని. అయితే మన జీవితంలో మన ప్రవర్తనలో బయటి ప్రవర్తన ముఖ్యమా, తనను తాను గుర్తించటం ముఖ్యమా అంటే మనిషికి తనను తాను గుర్తించే అంశం ఉంటుందనే తెలియదు వాడికి జీవితకాలం అంతా కూడా. తెలుస్తుందా? లేదు. వాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఒక యువతను అడిగామనుకోండి, ఏం చెప్తారు? చెప్పండి. మంచి జాబ్ సంపాదించాలి. సరే, అందరు యువతకు అందరికి అదే ఉంటుంది కదా, ఏదో అనుకుంటారు, దాన్ని సాధించాలి అంతే. ఇప్పుడు అది లక్ష్యం అయితే, లక్ష్యం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? వదిలేయాలి. అయిపోయింది, సాధించేసాం, అయిపోయింది, వదిలేస్తాం. ఆట ఆడుతున్నాం, గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఆడుతూనే ఉంటారా? అయిపోతుంది. ఇప్పుడు లక్ష్యము జాబ్ సంపాదించడం అయితే, జాబ్ సంపాదించగానే లైఫ్ అయిపోవాలి. లక్ష్యం ఏమన్నారు ఇందాక? జాబ్ సంపాదించటమే లక్ష్యం అన్నారు. సంపాదించిన తర్వాత అయిపోవాలి, ఆట అయిపోయింది, అక్కడికి అనుకుంది అయిపోయింది కదా. అంటే లక్ష్యం అది కాదు. ఇది ఈ లక్ష్యం వెనకాల, జాబ్ సంపాదించే లక్ష్యం వెనకాల ఇంకొక లక్ష్యం ఉంది. ఏమిటది? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించకపోతే జాబ్ ఎందుకు? డబ్బు కోసం. సరే, డబ్బు బాగా సంపాదిస్తే అక్కడికి ఆ లైఫ్ అయిపోతుందా? మరి ఇంకేముంది? లక్ష్యం అన్నారు, అయిపోయింది, ఆట అయిపోవాలి కదా. మరి ఇప్పుడు ఇంకేంటి? ఇంకో లక్ష్యం ఏమిటది? కారు కొనుక్కోవటమా? సరే, ఏదైనా సరే ఆ డబ్బుతో భోగాలను అనుభవించాలి. ఇంద్రియ భోగాలు దేంతో సాటిస్ఫై అవుతాయో అవన్నీ అనుభవించాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరేమో ముందు చెప్పిన లక్ష్యమేమో జాబ్ ఒక్కటే, కానీ దాని వెనకాల అసలు లక్ష్యం ఉంది. ఏమిటి? డబ్బు. దాని వెనక ఇంకో లక్ష్యం ఉంది. ఏమిటి? భోగాలు. భోగాలు సంపాదించటమే లక్ష్యమా? ఇంకొకటి ఏదైనా ఉందా? ఆనందం పొందటం అసలైంది. భోగాలు ఉండి ఆనందం రాదు అన్నారు అనుకోండి, మీరు భోగాలు అనుభవిస్తారా? అనుభవించరు. అంటే మనకు అస్సలు లక్ష్యం ఏమిటి? ఆనందంగా ఉండటం అనేది లక్ష్యం. కానీ మనం బయటవన్నీ మాట్లాడాం. అట్లాగే మనం ప్రవర్తన చేస్తున్నామంటే దేహంతో, మనమేమో బయటి యాక్షన్ అంతా చూస్తున్నాం. ఏదైతే చేతులతో యాక్షన్ ఆర్గన్స్ ద్వారా, సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఒక పని జరుగుతుందో బయట, దాన్నే చూస్తున్నాం. దాని వెనకాల అది కాదు ఉన్నది. అసలు కర్మ ఏముంటే ఏం జరుగుతుంది వెనకాల? తన ఇంద్రియాలలో తన చైతన్యాన్ని ప్రవర్తింపజేస్తున్నాడు జీవుడు. దాన్ని చూసుకోవడం కోసం వచ్చాడు వాడు. అది వాడికి ఆనందాన్ని ఇస్తుంది. అది తెలిసేదాకా బయట చాకరీ చేస్తాడు వాడు. దాన్ని ఇప్పుడు వీడేమంటాడు? చాకరీ అంటాడు. మనుషులందరూ చేసేది ఏమిటి? ఉద్యోగం కాదు, దాన్ని ఏమనాలి? చాకరీ. అంతే. ఇంట్లో చేసేది ఒకటే చాకరీ కాదు, బయట చేసేది కూడా చాకరీ. ఎవరు ఏ పని చేసినా చాకరీ. ఎందుకు చాకరీ అని ఎప్పుడు అంటాం మనం? ఏం లాభం లేకుండా పిచ్చివాళ్ళలాగా పనిచేస్తుంటే చాకరీ చేశాను, వెట్టి చాకరీ అంటారు కదా. ఇప్పుడు మరి మనిషి వెట్టి చాకరీ కాకపోతే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎప్పటికీ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, మళ్ళీ అవే పనులు చేస్తున్నాడు. ఎంత దాకా చేస్తాడంటే, ఇది దేనికి అవకాశమో సరిగ్గా గుర్తించేదాకా అంతా చేస్తూనే ఉంటాడు. కొన్నాళ్ళు కొన్ని చాకరీలు మారుతూ ఉంటాయి. చదువుకోవటం అనే చాకరీ ఉంటుంది, ఉద్యోగం చేయటం చాకరీ ఉంటుంది, తర్వాత బయట ఆనందం కోసం తిరగటం అని, అన్నీ ఏవైనా సరే దానికి చాకరీ అయిపోయారు. ఎందుకంటే అది వెట్టి చాకరీ. ఎందుకైంది? పర్పస్ తెలియకుండా చేస్తున్నందుకు. అదే ప్రతి పని కూడా అదే సమయంలో ఇదే పనిని కూడా తనను గుర్తించే ఒక సౌభాగ్యం కోసం చేస్తే ఇంకా అసలు ఇదంతా చాకరీ ఉండదు, ఏముండదు. అక్కడ గుర్తింపు ఉంటుంది, ఆనందం మాత్రమే. భోగం వెనుక ఆనందమే లక్ష్యం అని ఎట్లా అంటున్నారు లౌకికంగా, అట్లాగే ప్రవర్తన వెనుక తనను గుర్తించే లక్ష్యం ఒకటే ఉంది జీవుడికి. అది జీవుడి లక్ష్యం. మొన్న కూడా ఒకటి చెప్పుకున్నాం, లోకంలో మనం అనుకున్న ఒకటి జరిగేది ఒకటి. ఎందుకు అవుతుంటాయంటే మనం మనిషిగా అనుకుంటున్నాం, వ్యక్తిగా అనుకున్నవి ఏవి జరగవు, జీవుడిగా అనుకున్నవి జరుగుతాయి. జీవుడు ఎందుకు వచ్చాడో వాడికి తెలుసు. మనమేమో ఇప్పుడు భ్రాంతిలో ఒక మనిషిగా తన డ్యూటీస్ అన్నిటినీ నెత్తి మీద భారంలాగా మోసుకుంటే ఇదే నా పని అనుకుంటున్నాం. ఈ డ్యూటీస్ జీవుడి లక్ష్యంగా. జీవుడి లక్ష్యం ఏమిటి? ఇక్కడ దేహాన్ని తెచ్చుకున్న మానవ జన్మ యొక్క ప్రవర్తన, ఆ ప్రవర్తనలో తనను గుర్తించటం, ఇదొక్కటే వాడి లక్ష్యం. ఇదొక ఆపర్చునిటీ, అవకాశం. ఈ అవకాశం గనక ఒక ప్రవర్తనలో తీరకపోతే వాడు ఏం చేస్తాడు? జీర్ణాని అవకాశాన్ని విహాయ అన్యాని నవాని అవకాశాన్ని సంయాతి.
దేహాన్ని కాదు, అవకాశాన్ని ఇంకోటి తీసుకుంటాడు. అయిపోయింది, అక్కడ నన్నేం పొందలేకపోయాను. అందుకే చూసారా, మనిషి నిమిషం నిమిషం మార్చేస్తుంటాడు పనులని. కాసేపు మాట్లాడితే బాగుంటుంది, ఎవరితోనైనా మాట్లాడి మాట్లాడి బోర్ కొడుతుంది. ఎందుకంటే వాడికి మాట్లాడేటప్పుడు తను తోచలేదు. బయట విషయం మీద ఎంతసేపు మాట్లాడుకుంటారు? ఓ మహా అయితే 1-2 గంటలు ఫోన్లో మాట్లాడతారు ఒక వ్యక్తితో, తర్వాత పెట్టేస్తారు. అయిపోయింది, వాడికి బోర్ కొట్టేసింది. అది చాలా బాగుండింది, మధ్యలో మాట్లాడుతూ ఉంటే బాగుంది కదా, టైం పాస్ అవుతుంది, అంత బాగుంది. అయినా వదిలేస్తాడు, ఇంకొక పని చేస్తాడు, కాసేపటికి అది వదిలేస్తాడు, ఇంకో పని చేస్తాడు, వదిలేయటం చేస్తున్నాము లేదా? ఇవన్నీ ఏమిటి? బట్టలు వదిలేసినట్టే కదా. అన్ని ప్రవర్తనలను మార్చేస్తున్నాడు. ఎందుకు? ఏదో కావాలి వాడికి, అది రావటం లేదు. బాగా గుర్తించండి, బయటికి కనిపించేదంతా వేరు. మన నాటకం అంతా ఏమిటంటే పొద్దున్నే వంట చేయాలి, తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి, తర్వాత ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. మనం అంత మగవాళ్ళకు ఉండే డ్యూటీస్, ఇవన్నీ డ్యూటీస్. ఇవి జీవిత లక్ష్యాలు కావు. జీవిత లక్ష్యాలు ఇవా కావు. మనకు అది అర్థం కావటం లేదు. ఇంతే కదా జీవితం అనుకోని మళ్ళీ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది తోచటం లేదు. కానీ ఇదే అనుకొని చేస్తూ ఉంటే ఇది మాత్రం ఆ తృప్తిని ఇవ్వటం లేదు. తృప్తి అని, ఆనందం అన్న పదం కంటే ఆనందాన్ని అందుకునే ముందు తృప్తి అనేది ముందు మంచి పదం. అది సాటిస్ఫాక్షన్ ఎక్కడ రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఏం కోరి దాంట్లోకి వెళ్ళాడో, ప్రవేశించాడో అది రాలేదు. ఇప్పుడు ఏదైనా సినిమాకి వెళ్ళామనుకోండి, ఆ సినిమా తనకు నచ్చకపోతే తలనొప్పి వస్తుంది. వెళ్ళింది ఎందుకు? ఆనందించటం కోసం. వచ్చిందేమిటి? తలనొప్పి. అన్ని విషయాలన్నీ అంతే. భోగం కూడా అంతే. చివరికి బాగుంటుంది అనుకునే చేస్తాడు ఏదైనా, తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. తోక ముడుచుకొని అన్నిట్లోంచి వెనక్కి రావాల్సిందే వీడు. దీన్నే విశ్వం అంటారు. విశ్వం అంటే ఏమిటంటే తాను ప్రవేశించుట విశ్వం. విశ్వం అని ఇంత పెద్దగా ఇట్లా చూపించింది కాదు. విశ్వం అంటే ఎందులో తాను దూరుతాడో అది వాడి విశ్వం. ఆ విశ్వం ఎందుకు ఎప్పటిదాకా ఇట్లా చేస్తూ ఉంటాడంటే తానేదో పొందాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ స్వామి చూపించిన ఏదైతే దేహం కలవాడు, అవకాశం కలవాడైన వాడు కొత్తదైన ఇంకో దేహాన్ని పొందుతాడంటే ఎప్పటిదాకా పొందుతాడని అడగద్దు. పొందుతాడన్నారు, సరే బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. అక్కడ ఒకటైతే పనికిరాని దాన్ని వదిలేస్తాడు, మళ్ళీ కొత్త దాన్ని తీసుకుంటాడు. ఎప్పుడు దాకా? బట్టలంటే దేహం ఉన్నంతసేపు బట్టలు కావాలి. మరి ఈ దేహాలు ఎంతసేపు కావాలి? జీవుడు ఉన్నంతసేపు కావాలి. జీవుడు ఎంత దాకా ఉంటాడో, జీవుడుగా వాడు ఎంత దాకా ఉంటాడో వాడికి అవకాశం కావాలి. ఎందుకు? జీవుడు నిజానికి సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం గనుక ఆ సచ్చిదానంద స్మృతి స్థితిని అందుకునేదాకా ఆ జీవుడు ఈ దేహాలను మార్చుకుంటాడు. ఆ దేహాలలో ఈ అవకాశాలను మార్చుకుంటాడు. ప్రతి ప్రవర్తనను మారుస్తూనే ఉంటాడు. ఇది మార్పు చెందే నిత్యము మారిపోయే జగత్. జగత్ అంటే నిత్యము మారిపోయే పరిణామశీలమైంది జగత్. ఎప్పటిదాకా అన్ని విషయ జగత్తు మారుతుంటుంది, లోకంలో అన్నీ మారిపోతున్నాడు. మారంది ఏదైనా కనిపించిందా ఇంతవరకు మీకు? లేదు. ఎంతదాకా? తనను అందుకునేదాకా. తనను అందుకోవడానికి ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికో పరిగెత్తుతుంటాడు. ఆ ఎక్కడెక్కడికో పరిగెత్తకుండా ఎక్కడ అందుకుంటాడు? అసలు తనను తన దగ్గర అందుకుంటాడు. ఇప్పుడు చూడండి, కన్నుంది, ఎన్నో రూపాలను చూడాలనుకుంటోంది, చూస్తుంది, కంటికి తృప్తి రాలేదు. ఎప్పటిదాకా రాదు? దృశ్యాలు ఎన్ని మారినా సరే మారని తన దర్శనాన్ని దర్శించేదాకా కంటికి తృప్తి రాదు. దర్శనం దృశ్యం దగ్గర ఉందా, తన దగ్గర ఉందా? తన దగ్గర. తనను పట్టుకోవాలంటే తన దగ్గరే ఉంటుంది, కానీ బయటికి ఎందుకు వెళ్ళటం? ఇది తెలుసుకునేదాకా అట్లా జీవుడు జన్మలను ఎత్తుతూనే ఉంటాడు, ప్రవర్తనలు చేస్తూనే ఉంటాడు. విసికి వేసారి ఏ రోజుకైనా తెలుసుకుంటాడు. అది జరగకుండా ఉండదు. తెలివి ఉన్నా లేకపోయినా, ఇదంతా తెలిసినా తెలియకపోయినా ప్రతి ప్రాణి మారుస్తుందా లేదా దేహాలను? దానికి తెలియదు. అందుకే తెలిసి తెలియని తెలివి అన్నది. తెలివే, కానీ తెలిసి తెలియని తెలివి. మార్చుకోవాలని అంటే ఎట్లా ఉంటుందంటే,
ఒక రచనలు రూపంలో అంతా సవ్యంగా జరుగుతుంది. కానీ ఏ జీవికి ఆ జీవి తెలుసుకోవటం విషయం వచ్చేటప్పటికి, అంటే జ్ఞానం విషయం వచ్చేటప్పటికి అంత నిల్. కానీ డిజైన్ యాజ్ పర్ డిజైన్ ప్రతి ప్రాణి అదే అనుసరిస్తుంది. అనుసరణలో అసలు కొంచెం కూడా లేదు. ఎవరైనా దీన్ని తప్పి ప్రవర్తిస్తారా? ఏ ప్రాణి కానీ ఏ జీవి కానీ ఈ డిజైన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుందా? లేదు. అందరూ కట్టుబడి తెలిసినట్టే, ఎవరో శాసిస్తున్నట్టే ఈ సృష్టి క్రమం ఇట్లాగే జరగాలన్నట్టుగా అనుసరిస్తున్నారా లేదా? ప్రతి ప్రాణి అనుసరిస్తుంది. అంత అజ్ఞానంలో కూడా మనిషి కూడా అనుసరిస్తున్నాడు, అజ్ఞానంలో కూడా. అంటే తెలియకపోయినా అనుసరణ ఉంది, తెలుసుకోవటం ఒక్కటే మిగిలింది. అధ్యాత్మ విద్య ముందు ఏం చేస్తుందంటే తెలియని వాడికి స్పష్టతనిస్తుంది. అంటే చేసేది ఏముండదు అక్కడ, తెలుసుకోవటమే. తెలుసుకోవటానికి చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తుంది అట్లా. అది ఇక్కడ చెప్తున్నది అనమాట. అంటే ఈ దేహం ఒక్కటే కాదు, దేహం అంటే అవకాశం. మనం మార్చుకుంటుంది భౌతికంగా బట్టలు రోజు పూటకొకటి, తర్వాత జన్మకొక దేహం, ఆ తర్వాత ప్రవర్తనకు ఒక అవకాశాన్ని మారుస్తున్నాడు. అవునా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఒక మంచి అవకాశం ఏమిటి? నా వాగీంద్రియ తేజస్సును నా సచ్చిదానంద తేజస్సు రూపంలో గుర్తించగలగాలి. అయిపోయింది. అప్పటికప్పుడు ప్రత్యక్షం. అది ప్రత్యక్ష పరమాత్మ స్వరూపం. అది అవుతుందా లేదా? ప్రతి ఇంద్రియ కదలికలో తెలుస్తుంది. లేకపోతే ప్రవర్తన అందరూ చేస్తారు, మాటలు అందరూ మాట్లాడతారు, కానీ గుర్తింపు లేనంతసేపు అది ఢమఢమ ధ్వనితోడి డక్కగాక అంటాడు ప్రహ్లాదు. హరినామం చెప్పని నాలుకనే నాది ఢమఢమ ధ్వనితోడి డక్కగాక అంటాడు. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక. అంటే తరుశాక అంటే ఈ చెక్కతో చేసిన గరిట లాంటిదట చెయ్యి. ఎప్పటిదాకా? హరిపూజనము లేని చేయి. హరిపూజనం అంటే ఇంకా హిందువులు అంటే ఇంతే చెప్తారు, పూలు వేయటం, పూజలు అంటే అది కాదు అక్కడ. హరిపూజనం అంటే, హరి అంటే గ్రహించటం, హృహరణే ధాతు, గ్రహించటం. చేయి కదిలిందంటే గ్రహింపుకు రావాలి చైతన్యం, అది హరి యొక్క పూజ అవుతుంది. నువ్వు ఏం చేస్తావో ఆ చేత్తో, నువ్వు చీపురు పట్టుకుని ఊడ్చినా సరే అది చేతి యొక్క కదలిక. ఆ కదలికలో నీ గ్రహింపుకి ఏమొచ్చింది? చీపురుతో ఊడవటం అంతే. అయితే చేతికి నొప్పి వస్తుంది, విసుకొస్తుంది మనసుకు ఊడ్చి. నా చైతన్యం నా గ్రహింపుకి వస్తుంది, నా సచ్చిదానంద స్మృతి నా గ్రహింపుకి వస్తుంది అని దాన్ని గుర్తించగల చిత్తం ఆ క్షణంలో కనుక నీవు నిలపగలిగితే అది హరిపూజనం అవుతుంది. ఇది అవకాశములను మార్చేస్తాడు. ఏమి పనికిరానిది ఇప్పటిదాకా అంటే గుర్తించేదాకా. గుర్తించిన జ్ఞానికి ప్రవర్తన లేదు, అతిక్రమిస్తాడు దాన్ని. అయితే దానికి పొడిగింపుగా స్వామి ఏం చెప్తున్నారో దాన్ని 2 శ్లోకాలు కూడా ఈరోజు చాలా ముఖ్యమైన శ్లోకాలు. చూడండి ఏమంటున్నారు. ఏనం, మళ్ళీ ఏనం పదం తీసుకొచ్చారు. పైనుండి కూడా ఆత్మను ఏనం అని చెప్తూ వస్తున్నారు. ఆ ఏనం శస్త్రాన్ని ఛిందంతి. దీనిని, ఈ ఆత్మను శస్త్రాన్ని ఛిందంతి, పావకః న దహతి, ఆపః న క్లేదయంతి, మారుతః న శోషయతి. 4 చెప్తున్నారు అక్కడ. ఏనం, ఈ ఆత్మ. మళ్ళీ ఒక్కసారి పోయినసారి కూడా చెప్పుకున్నాం. ఈ ఆత్మ అంటే ఈ అంటే దగ్గరగా ఉన్నదాన్ని చెప్తున్నారు, ఆ అంటే దూరంగా ఉన్నదాన్ని. ఈ ఆత్మ అని ఎట్లా చెప్తున్నారు? తానే ఆత్మస్వరూపుడైతే ఈ ఆత్మ అని ఎందుకు చెప్తున్నాడు? దాన్ని గుర్తించని వాడికి బోధ జరుగుతోంది కాబట్టి, గుర్తించని వాడికి నీలో నీ స్వరూపంగా అనుభవింపబడుతున్న ఈ ఆత్మ అని అర్థం అన్నమాట. అంటే నీవు అనుభవిస్తున్న ఆత్మ, ఈ ఆత్మ దీనిని ఏనం శస్త్రాన్ని ఛిందంతి, శస్త్రములు ఛేదింపలేవట. ఛిందంతి అంటే దాన్ని చిదిర్విదారణే ధాతు, అంటే చీలికర చేయలేవు, చీల్చలేవు దాన్ని. శస్త్రములు ఏం చేస్తాయి? మామూలుగా లోహంతో చేయబడిన శస్త్రం ఏదైనా సరే చీల్చేస్తుంది. దేన్ని చీల్చేస్తుంది? దేహాన్ని చీల్చేస్తుంది. ఏనం నా ఛిందంతి, దేహాన్ని శస్త్రం చీల్చేయగలదు, కానీ
ఏనం ఈ ఆత్మను శస్త్రము చీల్చలేదు. పావకః న దహతి. పావకః అంటే అగ్ని, అగ్నికి పావకః అని ఇంకొక నామం. ఆ పావకః న దహతి, ఏనం న దహతి అంటే అగ్ని ఏం చేస్తుంది, ఏ ఇంధనమైనా సరే, దేహం ఒకటే కాదు, దానికి ఏం లెక్కలేదు. ఎవరన్నా కానీ ఏదన్నా కానీ అక్కడ అది ప్రజ్వలింపబడింది అంటే ఎటువంటి కర్తృత్వం లేకుండా అది భస్మం అయ్యేదాకా, దహతి, దహనం అంటే భస్మీకరణే ధాతు, భస్మం చేసేదాకా అది ఊరుకోదు. భస్మం అంటే బూడిద, అంటే కాలిస్తే వచ్చేది బూడిద, అంతేనా? బూడిద ఏం సూచన చేస్తుంది మనకు? అంత బూడిది పాలయ్యింది అంటాం కదా మనం, అంటే ఇంకా అయిపోయింది, దానికి పరిణామం చెందదు బూడిద. ఏ వస్తువైనా ఏ పదార్థమైనా సృష్టిలో చివరికి ఏమవుతుంది, బూడిద అవుతుంది. మ్యాక్సిమం దాన్ని స్టేట్ మార్చడానికి మనం చేయగలిగింది, మార్పు చేయగలిగింది బూడిద దాకా. ఆ తర్వాత ఇంకా దాన్ని ఏం చేయలేము, అది ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. అందుకే శివుడు భస్మం ధారణ చేస్తాడు, తెలుసా మీకు? ఇంకేం లేదు, అయిపోయింది. అది భస్మంలోని ఒక అంశం. అందులో ఇంకా దాని మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది, ఏ పదార్థాన్నైనా కూడా దహించేస్తుంది. ఇక్కడ శరీరం గురించి చెప్తున్నారు, అంటే పోలిక ఏమిటి ఇక్కడ? శరీరము శరీరి, దేహము దేహి పోలిక. దేహమును ఈ అగ్ని దహించగలదు, భస్మం చేయగలదు. కానీ ఆ దేహిని అంటే ఏనం ఈ ఆత్మను పావకః న దహతి. తర్వాత ఏమన్నారు, ఆపహ న క్లేదయంతి. ఆపహ అంటే నీరు. నీరేం చేస్తుంది, దేహాన్ని తడుపుతుంది. తడిపి ఇనిషియల్ స్టేజెస్లో తడుపుతుంది, ముందు తడుపుతుంది, తర్వాత అట్లాగే నీళ్ళల్లో ఉంటే ఏమవుతుంది, చివికిపోతుంది అంటాం. అవునా? ఒక బట్ట ఉందనుకోండి, నీళ్ళలో వేసే ఉంది, అది తర్వాత తీస్తే ఏమవుతుంది, ఇట్లా తీస్తే అక్కడ ఉన్నంతసేపు మనకేం కనిపించదు, డిజనరేట్ అయినట్టు కనిపించదు. కానీ తీస్తే ఏమవుతుంది, పేలికలు అయిపోతుంది. దాన్ని చివికిపోవటం అంటాం మనం. ఒక్కసారి ఎప్పుడైనా మనం 2-3 గంటలు కంటిన్యూస్గా నీళ్ళల్లో పనిచేస్తున్నాం అనుకోండి, కాళ్ళంతా ఎట్లా అయిపోతాయి, నీరు చివికింపజేయటం మొదలు పెడుతుంది అనమాట. అందుకే ఎక్కువసేపు మనం ఉండలేం, తర్వాత బయటకు వచ్చేయాలి దాంట్లోంచి. చివికింపజేయటం అంటే దాని నామరూపాలను తీసేయటానికి పంచమహాభూతాలు కూడా చేస్తాయి అన్నమాట, ఏదో ఒక రూపంలో అయినా. ఇప్పుడు ఆ దేహాన్ని చివికింపజేస్తుంది నీరు, కానీ ఏనం నా క్లేదయంతి. క్లేదయంతి అంటే చివికింపజేయలేదు. నా శోషయతి మారుతః. మారుతః అంటే గాలి. గాలి నా శోషయతి, శుష్కింపజేస్తుంది గాలి. ఎప్పుడైనా ఎక్కువ ఒక 2-వీలర్ మీద ఒక 200 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, మొహం ఎట్లా అవుతుంది, గాలి తాకి ఆ గాలి యొక్క తాకిడికి ఎండిపోయినట్టు అవుతుంది. శుష్కింపజేయటం అంటే ఎండగొట్టడం అన్నమాట. ఇప్పుడు ఈ దేహాన్ని ఎండగొట్టగలదు గాలి, కానీ ఈ ఆత్మను ఇది ఎండగొట్టలేదు అంటున్నారు. ఇది చాలా సులభంగా అర్థమైనట్టుంది. ఇంత అర్థమైంది. కానీ ఇప్పుడు మనం దేహధారిగా ఉన్నాం, అంటే దేహము ఉంది, దేహి ఉన్నాడు. ఇప్పుడు 2 ఉన్నట్టే కదా. 2 ఉన్నప్పుడు మన అనుభవం, ఇక్కడ చెప్పిన అనుభవం ఏదైనా మనకు వస్తుందా? గాలికి వెళ్ళామనుకోండి, శుష్కింపజేయబడకుండా మనం ఏమన్నా శుష్కింపబడని ఆత్మస్వరూపాన్ని అనుభవిస్తున్నామా? శుష్కింపబడుతుందా దేహం? చెప్పండి. ఇప్పుడు నాకు ఆత్మ అర్థమైంది, లోపల దేహి ఉన్నాడు, బయట దేహం ఉంది అని వెళ్ళి అగ్నిలో చేయబెట్టి వచ్చామనుకోండి, ఏమవుతుంది? అది మన అనుభవం ఏమిటి? కాలుతుంది. కాలినప్పుడు ఏమవుతుంది? బూడిదయ్యేదాకా ఆగుతాడు ఏమిటి? రిఫ్లెక్స్ యాక్షన్లో దాన్ని వెనక్కి తీసుకుంటాడు. మొన్న ఒక విషయం ఇట్లాగే, వీడికి ఏమైందంటే వంట చేస్తూ ఉంటే వేడిగా ఉన్న మూతను పట్టుకుంటున్నాడు. అది వేడిగా ఉన్నదన్న ధ్యాస లేదు, కానీ వేడిగా ఉంటే మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా చేయాలేమిటి? చేస్తారు, అది రిఫ్లెక్స్ యాక్షన్లో కింద పడేస్తారు, అవునా? కానీ వీడు అట్లా పారేయకుండా దాన్ని ఏం చేస్తాడు, తీసి చక్కగా ఇట్లా పెట్టాడు. తర్వాత కాలిందని తెలిసింది. ఏమిటి అది అంటే, అట్లా కింద అట్లా పడేయటం అనేది గుణకర్మ. అట్లా గుణకర్మగా వంట చేయకూడదు కాబట్టి తీసి నీట్గా అక్కడ పెట్టిన తర్వాత చేయగలిగిందని రియలైజేషన్ వచ్చింది. అంతవరకు రాలేదు. అంటే అప్పుడు అట్లా జరిగింది. కానీ మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, వెనక్కి తీసేసుకుంటాం. ఇప్పుడు మనకు
అగ్ని యొక్క స్పర్శలో మనకేం తెలిసింది? దహింపబడని ఆత్మ యొక్క లక్షణం అర్థమైందా? దహింపబడుతున్న దేహం యొక్క స్పృహ వస్తోందా? మన అనుభవం అదే వస్తుంది. ఇక్కడ ఆయన చెప్తే మాత్రం మనకేమన్నా లాభం వచ్చేటట్టు ఉందా ఈ శ్లోకం? తెలుస్తుంది, థియరటికల్గా చాలా బాగుంది ఇది. ఆత్మ శస్త్రముల చేత ఛేదింపబడదు, కత్తిపీటకి అడ్డం పోతే తెగదు, తెగుతుంది, గ్యారంటీగా ఛేదింపబడుతుంది. కానీ అంటే ఇది ఎట్లా ఉందంటే ఇదే ప్రసిద్ధార్థంగా తీసుకుంటే ఈ శ్లోకము చాలా థియరటికల్గా బాగానే ఉంది, కానీ కొంచెం కూడా అనుభవంలో సత్యమయ్యేటట్టుగా కనిపించటం లేదు. కాబట్టే దీన్ని తత్వార్థాన్ని మననం చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఇది బాగుంది అర్థం కావటానికి. అసలు భగవద్గీతకు ముక్కకు ముక్క అర్థం ఇట్లా తీసుకున్నా కూడా, వర్డ్ టు వర్డ్ మీనింగ్ తీసుకున్నా చాలా బాగుంటుంది. అది దానికి ఏం లోటు లేదు. కానీ సాధకులకు అనుభవంలో మనం దాన్ని ఎట్లా గుర్తించాలి అని తెలుసుకోవటం కోసం ఇది అనుభవానికి రావటం లేదు మనకు, అంతే కదా. అందుకని ఇప్పుడు ఈ అనుభవాన్ని ప్రాక్టికల్గా ఎట్లా చూడాలి, ఏది నాశం కాకుండా అంటే శస్త్రముల చేత ఛేదింపబడకుండా మన నిత్య జీవితంలో మన అనుభవంలోకి వస్తుంది, అగ్ని చేత దహింపబడకుండా నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తుంది, నీటి చేత చివికింపబడకుండా ఏదొస్తోందో, గాలి చేత శుష్కింపబడకుండా ఏదొస్తోందో దాన్ని దర్శనం చేయాలి. దీని తర్వాత శ్లోకం కూడా ఇదే పదాలతో చెప్పారు కనుక అది కూడా శ్లోకం చెప్పుకొని ప్రాక్టికల్గా మనకు అనుభవం ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది ఇక్కడ ఇట్లా ఈ శ్లోకంలో ఎట్లా చెప్పారు? శస్త్రాన్ని ఏనం న చిందంతి అని చెప్పారు. అంటే శస్త్రముల చేత దేని చేతనో చెప్పి దాని గురించి ఇది ఆత్మకు జరగదు అని చెప్పడం కర్మణి ప్రయోగం అంటారు దీన్ని. వెంటనే వచ్చిన శ్లోకం ఏమి చెప్తుందంటే అచ్ఛేద్యోయం, అయం అన్నారు దాన్ని. అయం అచ్ఛేద్య అదాహ్య, అయం అదాహ్య అంటే ఇంతకు ముందేమో పావక న దహతి అన్నారు, ఇప్పుడేమో అదాహ్య, దహింపబడుచుండుట లేదు, ఛేదింపబడుచుండుట లేదు, అయం అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఆత్మను. అక్లేద్య, ఇందాకనేమో ఆపహ న క్లేదయంతి అన్నారు, ఇప్పుడేమో అక్లేద్య, ఆత్మ అక్లేద్య అంటే కర్త రూపాన్ని చూపించట్లేదు. అక్కడేమో గాలి చేత అని చూపించారు, నీటి చేత అని చూపించారు, ఇక్కడ అవన్నీ చూపించకుండా కేవలం ఆత్మ లక్షణాన్ని చెప్పడం, దీన్ని వెనక కర్తరి ప్రయోగం అంటారు, కర్తని చూపించింది, ఇక్కడ కర్మణి ప్రయోగం అంటారు దీన్ని. అంటే కేవలం ఆ స్థితిని మాత్రమే చెప్తుంది కానీ కర్తను చూపించటం లేదు ఈ శ్లోకం. అయం అచ్ఛేద్య, అయం అదాహ్య, అయం అక్లేద్య, అశోష్య ఏవ చ అని నాలుగు స్థితులను మళ్ళీ చూపించారు. ఇంకా దానికి మళ్ళీ చివరి పాదంలో ఏం చెప్తున్నారు? 3-4 పాదాల్లో నిత్య, సర్వగత, స్థాను, అచల, సనాతన 5 లక్షణాలని మళ్ళీ చూపించారు. కనుక ఈ 2 పోలికతో ఈ శ్లోకాలను అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. సృష్టిలో ఆత్మస్వరూపము కనిపించి కనిపించకుండా ఉన్న ఆధారభూతమైన సత్యం. సత్స్వరూపం అన్న ఆత్మ అన్న ఏదైనా ఎట్లా ఉందంటే అన్నిటికీ ఆధారం అదే, కానీ అది కనిపించదు. మంచి ఉపమానం దీనికి ఏమిటంటే వేదాంతంలో ఎక్కువగా చూపించేది, మీరు సినిమా హాల్లోకి వెళ్ళారు, సినిమా మొదలైన తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళారు, ఏం చూస్తున్నారు? సినిమా మొదలైపోయింది, ఏం చూస్తారు? ఎదురుగా తెర చూస్తారా? సినిమా చూస్తారా? సినిమా చూస్తారు. అయితే సరే, మీరేం చూస్తారు అనకుండా వేరే వాళ్ళని అక్కడ పెట్టి చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకొని సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్లే ముందే వీడికి బాగా కుతూహలంగా ఉండింది. సినిమా అంటే ఏమిటి నాన్న అంటే, ఒక పెద్ద తెర మీద నీకు బొమ్మలు ఆడుతూ కనిపిస్తే అదే సినిమా అని చెప్పాడు. తీసుకెళ్ళాడు తండ్రి. సినిమా మొదలైపోయింది. లేటుగా వెళ్ళారు వాళ్ళు, మనం ప్రవచనానికి లేటుగా వచ్చినట్టు. అప్పుడు మొదలైపోతే ఏమైంది? బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి వాడికి. వాడు అడుగుతున్నాడు, నాన్న తెరెక్కడుంది అని అడుగుతున్నాడట. తెరెక్కడుందంటే అదే నన్ను నువ్వు చూసేదే తెర అంటున్నాడు. అంటే తెర మీద ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్లు, ఒక గార్డెన్, డాన్స్ ఉందనుకోండి, వెనక కొండలు ఉన్నాయి, ఆకాశం ఉందండి, నువ్వు చూస్తున్నదే తెర అంటున్నాడు తండ్రి. అంటే ఆ హీరో తెరనా అని అడిగాడు. కాదంటున్నాడు. హీరోయిన్ తెరనా అంటే కాదు. కింద గడ్డి తెరనా అంటే కాదు. వెనక చెట్లు తెరనా అంటే అవి కూడా కాదు. కొండలు తెరనా అంటే అవి కాదంటున్నాడు. మరి ఆకాశం తెరనా అంటే కాదంటున్నాడు. మరి వాడు చూసేది అదే కదా, వాడికి కనిపిస్తుంది. తెర ఎక్కడ కనిపిస్తోంది? కనిపించట్లేదు. సినిమా ఉన్నంతసేపు ఇంకా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. వాళ్ళ నాన్న చెప్పగలడా?
ఎన్ని చూపించినా అది తెర కాదంటాడు, అక్కడే ఉంది తెర అంటున్నాడు. వాడికి అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అర్థమవుతుంది వాడికి తెర అంటే ఏమిటనేది? సినిమా ఆగాలి, అంతేనా? అట్లాగే మన ప్రవర్తనకు కూడా బ్యాక్గ్రౌండ్లో తెర ఉంది. అదే నేను. సచ్చిదానంద స్మృతి తెర రూపంలో ఉంది. ఎప్పటిదాకా మనకు కనిపించదు. ఏది సచ్చిదానంద? అంతా సచ్చిదానంద స్మృతి ఆధారంగానే జరుగుతుంది అంటే అర్థం కావట్లేదు అంటున్నాం మనం పిల్లల్లాగా. అర్థమవుతుందా? కావట్లేదు. నడుస్తున్నా అంటే సచ్చిదానంద స్మృతి ఆధారంగా నడుస్తున్నాం. అర్థమవుతుంది, కానీ నడవటమే సచ్చిదానంద స్మృతి అని అడుగుతారు. ఎట్లాగైతే సినిమా హీరోయిన్ అదే ఇదే తెర ఏదనంటే సినిమా ఆగాలి. ఆగి ఇంటర్వెల్ వచ్చింది, అప్పుడేమవుతుంది? మొత్తం శుభం అదే విశ్రాంతి అని వస్తుంది కదా. అప్పుడు ఖాళీ తెర ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో ఇది తెర, దీని మీద ప్రొజెక్ట్ అయితే ఈ బొమ్మలు మనకు కనిపిస్తున్నాయి అని అర్థమవుతుంది. అట్లాగే సచ్చిదానంద స్మృతి అనే తెర మీద మనస్సు విషయాలను ప్రొజెక్ట్ చేసినప్పుడు మన జీవితం నడుస్తోంది. ఇది మనకు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుతుంది? మనసు కాసేపు ఆగితే. అంతవరకు అర్థం కాదు. ఇప్పుడు అట్లాగే ఈ జీవితం అంతా కూడా ఆధారభూతమైన ఒకటి ఉంది అని తెలియాలంటే దాంట్లో నశించకుండా ఉండేదాన్ని ఇప్పుడు మనం దర్శనం చేయాలి. మనం ఏమనుకుంటాం, ఆత్మ నశించదు అని అన్నప్పుడు, ఆత్మ నశించదంటే అదేదో తెలియదు, సరే పవిత్రంగా ఉంది, ఆత్మ నశించదన్న పదం పవిత్రంగా ఉంది, దండం పెడితే సరిపోతుందని అనుకుంటున్నాం. కానీ ఆ ఆత్మ మనకి ఎట్లా ఉంది చుట్టూ అంటే, సృష్టి అనేది ఉనికి యొక్క రచనాంశం, అంటే ఒక డిజైన్ ఎలిమెంట్ అనమాట. డిజైన్ ఎలిమెంట్ ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఇప్పుడు ఉదాహరణకు అదొక ప్రొజెక్టర్ ఉంది అక్కడ. ఆ ప్రొజెక్టర్ ఏం చేస్తుంది? దానికి ఒక డిజైన్ ఉంది, అవునా? బయట బాడీ ఫిజికల్గా దాని బాడీ కనిపిస్తుంది, లోపల ఒక డిజైన్ ఉంది కదా. అసలు మీరు R&Dలో చేసేదే అది కదా, మీకు చెప్పాల్సిన అవసరమే ఉంది. డిజైన్ ఒకటి ఉంటుందా లేదా దేనికైనా వెనుక? డిజైన్ ఏమో లోపల కనిపించకుండా ఉంటుంది, బయట ఏం కనిపిస్తుంది? దాని ఫంక్షనింగ్ కనిపిస్తుంది మనకు. ఫంక్షనింగ్ వెనకాల డిజైన్ ఉందని డిజైన్ చేసిన వాడికి తెలుస్తుంది, మిగతా అందరికీ ఏం తెలుస్తుంది? ఫంక్షనింగ్ చూసి ఆనందిస్తుంటారు వాళ్ళు. ఇది ఇంత బాగుంది, అది అట్లా బాగుంది అని. ఒక లోకోమోటివ్ తయారు చేసిన తర్వాత అది ఎట్లా తిరుగుతుంది, అది ఎంత వేగంగా వెళ్తుంది, ఎంత బాగుంది, దాని పనితనం అనేది చూస్తాడు. కానీ డిజైన్ ఏమర్థమవుతుంది? అర్థం కాదు. కానీ డిజైన్ ఉందా లేదా? అక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఉదాహరణకు ఒక లోకోమోటివ్ తయారైన తర్వాత దాని డిజైన్ అందులో ఉంది, అది కూడా ఉంది. ఆ బాడీ డిస్మాంటల్ చేసామనుకోండి, అది చిందంతి, శస్త్రాన్ని చిందంతి అనుకుందాం, ఛేదింపబడింది. డిజైన్ ఛేదింపబడిందా? దాన్ని కాల్ చేసామనుకుందాం, అప్పుడు దాని డిజైన్ ఏమైంది? ఉందా పోయిందా? చెప్పండి, ఉందా పోతుందా? డిజైన్ పోతుందా? డిజైన్ అనేది కాల్ చేసినప్పటికీ కూడా దాంట్లో చచ్చిపోకుండా ఉండేది, అది కాలకుండా ఉండేది. బయట ఫిజికల్ బాడీ కాలిపోయింది, దాని డిజైన్ ఎలిమెంట్ కాలిపోదు. మళ్ళీ దాన్ని మనం చేసుకుంటామా లేదా? డిజైన్తో ఇంకొకటి తయారు చేస్తామా లేదా? ఏదైనా అంతే కదా. ఇప్పుడు దాన్ని సుత్త తీసుకొని పగలగొట్టినా సరే, శస్త్రాన్ని చిందంతి అంటే ఏం ఛేదింపబడింది అక్కడ? ఫిజికల్ బాడీ స్ట్రక్చర్, బయట కనిపించే స్ట్రక్చర్ ఏది ఉందో అది డిస్మాంటల్ చేయగలం మనం. కానీ దాని లోపల డిజైన్ ఏదైతే ఉందో అది డిస్మాంటల్ అవ్వదు, మళ్ళీ మనం దాన్ని డిజైన్ చేసుకోగలం కదా. అట్లాగే కాల్ చేసినా అంతే, ఏం చేసినా అంతే. అంటే ఇప్పుడు ఏవైతే ఈ పంచమహాభూతాల ద్వారా నాశమవుతుందని చూపించింది ఏది ఉందో అది బయట భౌతికం మాత్రమే, భౌతికానికి మాత్రమే. సృష్టిలో కనిపిస్తున్న భౌతిక అంశం నాశమవుతుంది. అందుకే ఈ రీసైక్లింగ్ లేకపోతే సృష్టి నడవదు. ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ అవుతూనే ఉంటుంది. పంచమహాభూతాలు ఎప్పుడు రీసైకిల్ చేసుకుంటూనే ఈ దేహాలన్నిటిని సృష్టిస్తున్నాయి. ఇది జరుగుతూనే ఉంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ సృష్టిలో ఉన్న ఒక డిజైన్డ్ ఎలిమెంట్ ఉంది, అది ఏమిటది? జీవుడు డిజైన్డ్ ఎలిమెంట్ అక్కడ, ఆత్మ కాదు. ఆత్మ ఆధారం, తెర లాంటిది అది. ఆత్మ ఆధారం, దానికి డిజైన్ ఉండదు, ఏముండదు, అది ఉంటుంది అంతే. ఉనికి అంటే దానికి ఏ ప్రవర్తన లేని స్థిర స్వరూపం. అందుకే తర్వాత చెప్పాను, నిత్య సర్వగత స్థాను అచల. అవి ఆత్మ లక్షణాలు. ఆత్మకి ఏం డిజైన్ లేదు. ఇప్పుడు తెరకి ఏముంది అసలు ప్రవర్తన? అది ఏం చేసి సినిమాని చూపిస్తుంది? అదేమన్నా కష్టపడుతోందా?
ఏదైనా చేయాలా, అది ఏం చేయొద్దు, అది ఉంటుంది అంతే. జరిగేదంతా ఇక్కడ ప్రొజెక్టర్లో జరుగుతుంది, తెర మీద ఏమీ జరగటం లేదు. తెర లేకపోతే మాత్రం బొమ్మ ఉండదు, అంతేనా? ఆధారం అంటే అటువంటిది. దానికి ఏ ప్రవర్తన లేదు, ఆత్మకు ప్రవర్తన లేదు, కర్మ లేదు, దానికి ఏది కర్మ ఫలం లేదు, ఏది లేదు దానికి. అది ఆధార స్వరూపం, ఉనికి ఆధార స్వరూపం సృష్టికి. ఒక భౌతిక ఎలిమెంట్ కనిపిస్తుంది, ఫంక్షనల్ బాడీ కనిపిస్తుంది సృష్టిలో, దేహాలతో పదార్థాలతో కనిపిస్తుంది. ఇవన్నీ నాశమయ్యేవి. ఇవన్నిటికీ పంచమహాభూతాల చేత ప్రభావం ఉంటుంది, అవి నాశనం అయిపోతాయి. మధ్యలో ఒకటి ఉంది, అదేమిటి? డిజైన్. ఆ డిజైన్ జీవుడు అనే ఒక డిజైన్ అనేకమైన దేహాలలో తిరగాడుతూ ఆ డిజైన్నే మళ్ళీ ప్రవర్తన చేస్తుంది అన్నమాట. మరి ఆ డిజైన్కి అది ఏనం అంటే, ఇప్పుడు ఆత్మ అంటే ఉనికి గురించి మాత్రమే చెప్పబడినది. జీవుడు కూడా ఏనమే. జీవుడు కూడా వాడు ఈ ఆత్మస్వరూపుడే, ఆత్మ లక్షణాలే కలిగిన వాడు. అందుకే వాడికి కూడా నాశనం లేదు, ఉందా? ఎప్పటికైనా జీవుణ్ణి నాశనం చేయలేదు. దేహి అన్నారు ఇక్కడ, ఆ జీవుణ్ణి నాశనం చేయలేదు. డిజైన్ సృష్టిలో ఉన్న ప్రళయమే వచ్చిన రోజు, ప్రళయం వస్తుందంటారు కదా, సృష్టి ప్రళయమైన రోజు పంచమహాభూతాల్లో విలీనం అయిపోతుంది భౌతిక సృష్టి మొత్తం. కానీ సృష్టిలోని రచన అంశం విలీనం అవ్వదు. అందుకే మళ్ళీ ఇంకొక సృష్టి జరుగుతుంది. అర్థమైంది ఇప్పుడు? డిజైన్ అనేది ఏనం. ఇక్కడ మనం తిరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం దర్శనం చేయాల్సింది ఏమిటంటే, భౌతికమైన దేహాలతో మనం తిరుగుతున్నాం, భౌతికమైన పదార్థాలతో పనులు చేస్తున్నాం. దీంట్లో ఒక రచనను గుర్తించగలగాలి. ఆ రచన ఏమిటి? ఇప్పుడు చూడండి, ఒక మనిషి తన చేత్తో రాస్తాడు. రాసినప్పుడు తనలో ఉన్న జ్ఞానం అంతా కూడా వ్యక్తమవుతుంది. రాస్తున్నప్పుడు ఇదే కర్మేంద్రియం చేయే పనిచేస్తుంది అక్కడ. కానీ రాస్తున్నప్పుడు నిజంగా అక్కడ ప్రధానమైనది తన జ్ఞానం, అవునా? కానీ అదే చేత్తో మెకానికల్ పనులు చేస్తారు, ఇల్లు ఉడిచి తుడవటము లాంటి ఏవేవో పనులు చేసినప్పుడు జ్ఞానం ఏం లేదు అక్కడ, ఉందా? ఏం లేదు. కానీ రెండింటిలో కూడా ఒక రచనాంశం ఉంది అక్కడ. ఏమిటది? ఇప్పుడు మనం జ్ఞానాన్ని వ్యక్తం చేసేటప్పుడు చేయి రాయాలి, రాసేటప్పుడు చైతన్యం కావాలి, బయట పనిచేసేటప్పుడు కూడా అదే చైతన్యం కావాలి. అందుకే ఏ పనైనా తక్కువది కాదు అని అనేది ఎందుకు? చైతన్య దృష్ట్యా. లేకపోతే స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి చాలా తేడా ఉంటుంది లోకంలో. స్మార్ట్ వర్క్ ఉన్నంత పేమెంట్ హార్డ్ వర్క్ ఉంటుందా? ఉండదు. హార్డ్ వర్క్ చాలా కష్టపడతారు వాళ్ళకంత ఇవ్వం. మనం దేనికి విలువనిస్తాము? స్మార్ట్ వర్క్, బుద్ధితో చేసే పనికి విలువనిస్తాం. బయట విషయాత్మకంగా చూస్తే అంతే. కానీ మనం చైతన్య అంశంతో చూసినప్పుడు ఏ పని జరగాలన్నా అదే చైతన్యం పనిచేస్తుంది. దాన్ని దర్శనం చేసేవాడికి ఇది చాలా బుద్ధి కుశలతతో చేసే పని, అదేమో వేస్ట్ పని, అట్లా ఏం లేదు. ఏ పనైనా సరే అక్కడ డిజైన్ ఏమిటి? తన ఉనికి యొక్క ప్రసారం. చూడండి, ఈ సృష్టిలో అన్ని బయట ఏవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆధ్యాత్మికానికి ఉపమానాలే. ఈ సృష్టి దేని ఆధారంగా నడుస్తుంది? జీవం దేని ఆధారంగా ఉంది సృష్టిలో? ఎవరు లేకపోతే మనకు అన్ని కష్టాలు వస్తాయి. 3 రోజులు మబ్బు పడితే అలా ఆడిపోయి ఎండ రాగానే అమ్మయ్య అనుకుంటారా లేదా? దేనికోసం ప్రాణులన్నీ ఎదురు చూస్తున్నాయి? సూర్యుడు జీవశక్తిని ఇస్తుంది. సూర్యుడు లేకపోతే సృష్టి ఉండదు. వేరే అన్ని ఉన్నా కూడా సృష్టి ఉండదు సూర్యుడు లేకపోతే. సూర్యుడి వల్ల జీవశక్తి నడుస్తుంది. మంచి ఉపమానం. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడని మన హిందూ ధర్మంలో దాన్ని కొలుస్తాం. అదొక జడ పదార్థం అని, నాన్ లివింగ్ థింగ్ అని పిల్లలకు నేర్పించినప్పటికీ మనం దాన్ని సూర్య భగవానుడు అంటాం, కానీ జడము నాన్ లివింగ్ థింగ్ అనము మన పరిభాష. అంటే ఇప్పుడు సూర్యుడిలో ఒక ఉపమానం ఉంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు? కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు అంటాం మనం, అవునా? కిరణాలు రేడియేషన్ అంటాం. కిరణాలు ప్రసరింపజేసినప్పుడు ఇప్పుడు ఈ సూర్యకిరణాలు మన దాకా అందుతున్నాయా లేదా? అందినప్పుడు ఆ కిరణము సూర్యుడికి అంటిపెట్టుకొని ఉందా, తెగిపోయిందా? తెగిపోతే అసలు కిరణమే అనం మనం దాన్ని. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ రే, నో మోర్ ఎ రే. అంటే అది సూర్యుడికి అంటిపెట్టుకునే ఉంది. సూర్యుడికి మనకి ఇస్తున్నాడని సూర్యుడు అనుకోవట్లేదు, జస్ట్ రేడియేటింగ్ అంతే.
సూర్యుడి స్థితిలో సూర్యుడు రేడియేట్ చేస్తుంటే ఆ రేడియేషన్ ఇక్కడ దాకా వచ్చి మనం దాని చేత ప్రాణశక్తిని తీసుకొని జీవిస్తున్నాడు అంటున్నాం, జీవుడు జీవిస్తున్నాడు అంటున్నాం. ఇది ఒక ఉపమానంగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఉనికి కూడా అంతే. ఉనికి స్థానంలో దానికి ఏం లేదు, అదేమి ఇవ్వట్లేదు. మనం ప్రసారం చేస్తున్నాం అంటే అది మనం భౌతిక దేహంతో గుర్తించుకుంటున్న వాళ్ళనుగా జీవుడిగా మన భాష అది. కానీ లోపల ఉన్న ఉనికికి నేను ఇస్తున్నానని కానీ దానికి ఏం తెలియదు. కిరణాలు ఉంటాయి అంతే. తేజస్సు ఉంది అంటే కిరణాలు ఉంటాయి, శక్తి ఉంది అంటే, ఎనర్జీ ఉంది అంటే ఇట్ విల్ రేడియేట్. అట్లాగే ఉనికి ఒక ఎనర్జీ, అది రేడియేట్ అవుతుంది. రేడియేట్ అయినప్పుడు ఎట్లా ఉంది, దాని రేడియేషన్ బయటి దాకా వచ్చినప్పటికీ కూడా అది సోర్స్ నుండి తెగలేదు. ఇది బాగా గుర్తించాలి. సోర్స్ నుండి వదిలిపెట్టలేదు. మనం పని చేస్తున్నాం, చేత్తో పని వదిలేసి వచ్చేస్తున్నాం. చెయ్యి వదిలేసి వస్తున్నామా చెప్పండి? పెన్ను కింద పెట్టేస్తాం కానీ చెయ్యి కింద పెట్టాం కదా. అట్లాగే చెయ్యి లేనప్పుడు కూడా లోపల చైతన్యాన్ని వదిలిపెడతామా? చెయ్యి పని చేయకుండా ఉండి కాసేపు ఆపేసినంత మాత్రాన చైతన్యం లోపల ఉండకుండా పోతుందా? ఉంటుంది. అది రేడియేషన్. దాన్ని గుర్తించగలగాలంటే సోర్స్ దాకా మనము చూడగలగటం. ఇది ఈ డిజైన్ ఆఫ్ ది యూనివర్స్. అంటే లోపల ఉన్న ఉనికి ఎక్కడెక్కడ వ్యక్తమైన, అంతటా ఉనికి అసలు లేనిదే లేదు. అంతటా వ్యక్తమవుతున్న ఉనికి రేడియేషన్ రూపంలో రేడియేట్ అవుతూ ఉంటే సోర్స్ని మనం అందుకోవటానికి ఈ ప్రవర్తన, మన ప్రవర్తన అంటే అంతే. అందుకో నీ సోర్స్ ఎక్కడుందో. నీ లోపల ఒక ఊట ఉంది. దానికి కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఊట అంటే ఎట్లా ఉందో, ఊట బావిలో ఊట ఎట్లా వస్తుంది చెప్పండి? అవి చెరువులో నీటిలాగా అవి పాచిపట్టవు. ఊట బావిలోనే, ఊట ఉన్న చోట పాచి రావటం కానీ చెడిపోవటం కానీ ఉండదు. తాగడానికి మనం వాడుకుంటాం దాన్ని. కానీ అది పొంగి పొరలిపోదు, ఊరి కారిపోదు, ఊరక ఎండిపోదు అని ఎట్లాగైతే లాలాజలానికి మనం ఉపమానం చెప్పుకున్నామో అట్లాగే ఉనికి కూడా పొరలిపోదు, ఎండిపోదు, ఉంటుంది. ఉండుట చేత ప్రసరిస్తుంది, ప్రసరించి గుర్తింపబడుతుంది. ఇది డిజైన్ ఆఫ్ ది యూనివర్స్. ఇది ఆనందానికి సోర్స్. మనిషి ఇందాక మీరు అన్నారే లక్ష్యం ఏమిటి, చివరికి లక్ష్యం ఏమిటి? ఆనందం. ఆ సోర్స్ అక్కడుంది. ఆ సోర్స్ని అందుకునేదాకా ఈ గేమ్ ఏదైతే జీవుడు అనే డిజైన్డ్ ఎలిమెంట్ ఉన్నాడో వాడు ఆట ఆడుతూనే ఉంటాడు. బాగానే ఉంది, ఆడతానంటే ఆడుండొచ్చు. ఆట ఆడను అంటే సోర్స్ని అందుకు చేరుకో, స్వస్థానానికి చేరుకోవటం. ఈ స్వస్థానానికి చేరుకోవటం కూడా మనకే అన్ని అర్థమవుతాయి చూడండి. అన్ని ఉపమానాలే మన జీవితంలో. రోజు మనం ఎక్కడి నుండి బయలుదేరుతాం? ఇంట్లో నుండి. ఎక్కడెక్కడ ఎంత తిరిగినా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఇంటికి. ఆ గూటికి చేరటం అనేది ఎందుకు ఉంది అట్లా అంటే ఒక ఉపమానం అంతే. నీ స్థానానికి నువ్వు చేరుకోవటం. రోజు చూస్తున్నాం కదా మనం. ఇది ఎక్కడికన్నా వెళ్ళు, ఎంతనన్నా తిరుగు, ఎంత లాంగ్ ట్రిప్ అయినా సరే అది లాంగ్ ట్రిప్పే, తర్వాత ఇంటికి వెళ్ళాల్సిందే. అట్లాగే ఎక్కడెక్కడ దాకా, ఎంత దూరం దాకా వెళ్ళి నువ్వు ప్రవర్తన చేస్తాననుకున్నా, నీ బుద్ధితోనే కుశలత చూపించిన జ్ఞాన కర్మేంద్రియాలన్నిటినీ ప్రవర్తింపజేసి నువ్వు ఎన్ని పనులు చేసినా సరే వాటిని కర్మేంద్రియాలుగా అనుకోకుండా ఇంద్రియాలు భోగం కోసమే ఉన్నాయని అనుకున్నా సరే చివరికి మనిషి ఎంత పతన స్థితిలో నేను భోగిస్తానంటే, ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? తపస్సు చేసి భోగించాలనుకుంటారు. అదే ఋషులు తపస్సు చేసి యోగామును పొందుతాడు. అదే రాక్షసుడు తపస్సు చేసి భోగమును. మన ధర్మంలో ఎంత బాగా పిక్చరైజ్ చేశారు చూసారా? రెండింటికి తపస్సు చూపిస్తారు. ఘోరమైన తపస్సు ఉంటుంది. హిరణ్యకశిపుడు చేసినా, రావణాసురుడు చేసినా మనలాంటి వాళ్ళమైతే చేయలేము అలాంటివి. ఇద్దరు తపస్సే చేస్తున్నారు. యోగులు ఋషులు తపస్సు చేస్తున్నారు, రాక్షసులు తపస్సు చేస్తున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? భోగం కోసం ఇంద్రియాలను భోగించాలనుకుంటున్నారు. అవే ఇంద్రియాలతో యోగమును అనుభవిస్తున్నాడు ఋషి. ఎంత క్లీన్ పిక్చర్. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒకటి సరిపోతుంది. మనం ప్రతి స్టోరీలో, ప్రతి కథలో ఇదే ఉంటుంది. అంటే దేహాన్ని నువ్వు తప్పింపజేస్తున్నావు. బయట చేసే కర్మలన్నీ తపస్సు చేస్తున్నాం మనం. సంసారి కూడా తపస్సు చేస్తాడు. వీడైతే ఇంకా ఒకటి ఎక్కువ. ఎప్పుడు ఏం చెప్తుంటాడంటే, ఇప్పుడు స్వరూపాన్ని అందుకోవాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఉన్న చోటు ఉండి ఉపసంహారం చేసేసుకుంటే సరిపోతుంది. సంసారాన్ని సాధించాలంటే చెప్పండి ఎంత కష్టపడాలి? చాలా కష్టపడొద్దు.
ఏది గొప్ప తపస్సు? సంసారిది తపస్సు అయిందా, సన్యాసిది తపస్సు అవుతోంది? తపస్సు అనే పదానికి చేయటం అయితే ప్రక్రియ ఒకటే కానీ తపస్సు అవ్వటం లేదు. అక్కడ తాపం అవుతుంది సంసారికి. తాపం, ఎండ తాపం ఎట్లా ఉంటుంది? తాపం పదం అర్థమవుతుంది. ఎండ తాపం భరించలేకుండా ఉన్నానంటాడు, అదే వేడి. తపస్సు వేడి ఎట్లా ఉంటుంది? విత్డ్రావల్ అని, లోపలికి ఉపసంహారం చేసుకుంటాడు. అది తపస్సుకి తాపానికి తేడా. చేసేది ప్రక్రియ ఒకటేలాగా కనిపిస్తుంది కానీ దాని పర్యవసానం వేరు. ఎందుకంటే గ్రహింపు, నువ్వు ఏది గ్రహిస్తావో దాన్ని బట్టి అది మారిపోతుంది. ఇప్పుడు ఇదే గృహస్థాశ్రమంలో తాపంగా కాకుండా తపస్సుగా చేయొచ్చు, భోగం కోసం కాకుండా యోగం కోసం కూడా చేయొచ్చు. చేసే దృష్టికోణం మారాలి అంతేగాని, ఎందుకంటే జరిగే ప్రక్రియ ఒకటే కానీ దర్శనం వేరు. లోకంలో దర్శనం లేక కష్టమైంది. మనిషికి తెలియక దర్శనం చేయలేకపోతున్నాడు. చేస్తున్నది అందరూ అదే చైతన్యాన్ని చక్కగా ప్రసరింపజేసే ఇంద్రియాలతో మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు. చేసే ప్రతి పని చైతన్యం యొక్క విన్యాసమే కదా. కానీ ఏమైంది? అది విషయాల విహారం అయిపోయింది. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే అగ్ని దహింపజేయలేదన్నారు. ఏ అగ్ని దహింపజేయలేదంటే ఏ కామాగ్ని అంటారు. కామాగ్నితో మనిషి బయట విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. కామం అంటే కోరిక. కోరికలనే అగ్ని చేత తనను తాను దహింపజేసుకుంటున్నాడు. జన్మ వృధా అవుతోంది. కానీ ఇంత వృధా అయిన జన్మలో కూడా ఉనికి యొక్క రచనాంశమైన జీవుడి డిజైన్ దహింపబడదు. వాడు మళ్ళీ చక్కగా ఆ దేహాన్ని వదిలేస్తాడు. ఏం చేస్తాడు? ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు, ఇంకో అవకాశంలోకి వెళ్ళిపోతాడు. వాడి కోరికలు దీన్ని దహింపజేయలేకపోయినాయి. శస్త్రముల చేత, అంటే శస్త్రములు అంటే దాని మీద దాడి చేస్తున్నట్టు అనుకోండి. శస్త్రాలతో దాడి చేస్తాం కదా, మన విషయ వేగంతో దాడి చేస్తున్నాం మన మీద, మన జన్మ అవకాశం మీద. మనం విషయాల్లో ఆనందం కోసం దాడి చేస్తున్నాం ప్రతి నిమిషం. అయినా సరే ఈ జన్మ వృధా అయిపోతే వాడు ఏం చేస్తాడు? చక్కగా దీన్ని వదిలేసి ఇంకోటి తెచ్చుకుంటాడు. డిజైన్ అక్కడ శస్త్రముల చేత ఛేదింపబడలేదు. ఎన్ని జన్మల్లో చేస్తుంటాం? అనేక జన్మలలో, అనేక ప్రవర్తనలలో ఇదే చేశాం కదా. విషయాగ్ని చేత, కామాగ్ని చేత వింతగా ప్రవర్తించాడు మనిషి. అయినా ఏం జరగలేదు. ఉనికికైతే అసలేం కాదు, జీవుడి రచనాంశం కూడా ఏమీ అక్కడ నష్టపోలేదు. చక్కగా మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా పైగా ఏమైంది? జీవుడు తెలియకపోయినా సరే ఎదుగుతున్నాడు. ఎట్లా ఎదుగుతున్నాడంటే, ఈ తెలియకపోయినా ఎదగటంలో ఒక అంశం ఉంటుంది. తెలియకపోతే ఎట్లా ఎదుగుదల ఉంటుంది? ఇప్పుడు 84 లక్షల జీవరాశుల గర్భాలు ఉన్నాయి. అక్కడ నుండి ఎదిగి నువ్వు వచ్చావా, లేదా బ్రహ్మస్థానం నుండి దిగి నువ్వు వచ్చావా? ఏది కరెక్ట్? అమీబా నుండి ఎదిగి వచ్చాడా? ఎవల్యూషనరీ ప్రాసెస్ యాజ్ పర్ చార్ల్స్ డార్విన్. లేదా ఉన్నది బ్రహ్మమే అయితే ఉన్న బ్రహ్మస్థానం నుండి జారి నువ్వు మనిషి అయ్యావా? ఏది కరెక్ట్? ఈ జన్మలో అయితే అమీబా నుండి వచ్చారు. ముందు సృష్టి జరిగినప్పుడు సప్త ఋషులు వాళ్ళందరి నుండి రాలేదా మనం? ఈ ప్రశ్న ఇట్లా వదిలేస్తే విచారించి వచ్చేసారి చెప్తారా? ఎందుకంటే తర్వాత రాబోయే శ్లోకాలు కూడా దానికి అన్వయంగానే ఉంటాయి. అసలు నేను వచ్చింది అమీబా నుండి ఎదిగాను అన్నప్పుడు అనుకోండి చాలా సాటిస్ఫై అవ్వచ్చు. 84 lakh స్పీషీస్ ఎదిగాం మనం, అన్ని స్టెప్స్ పైకి వచ్చాం. దిగజారాం అన్నాం అనుకోండి 1 స్టెప్పే. మానవ జన్మ నుండి డైరెక్ట్ ఇంకా సచ్చిదానంద బ్రహ్మస్వరూపమే అవుతాడు. మానవుడు మాధవుడు అవ్వటానికే వచ్చాడు. ఒకటే స్టెప్ దిగింది. ఎట్లా? ఏది కరెక్ట్ అనుకుంటారు? శాస్త్రం ఏం చెప్తుంది? 2 చెప్తుంది శాస్త్రం. దీని మీద విచారణకు వదిలేసి వచ్చే వారం మళ్ళీ మర్చిపోకుండా దీన్ని విచారించండి కనీసం. ఎందుకంటే రోజు చేసే పనులు ఇంత విన్నా సరే ప్రవర్తననే ప్రవచన టైంలో ప్రవచనము, తర్వాత టైంలో బండెడు భారం నెత్తి మీద మోస్తూ డ్యూటీ అనద్దు. గాడిద బరువు మోయకూడదు. స్మార్ట్ వర్క్ ఉండండి. అవే పనులు చేయండి, మీ పనులేం వదిలేయొద్దు.
కానీ అవి భారంగా బాధ్యతగా బరువు మోస్తున్నట్టు కాకుండా చైతన్యం యొక్క చిద్విలాసంగా ఉండాలి జీవితం. కానీ గాడిదల్లాగా మోయొద్దు భారం. అందుకు కదా అధ్యాత్మ విద్య తెలుసుకునేది. లేకపోతే ఏం లాభం? ఇక్కడ కూర్చున్న కాసేపు కోసం కాదు, తర్వాత ఇది ప్రాక్టికల్ అంశం కదా జీవితం అంతా. అధ్యాత్మ విద్య మోస్ట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఏదంటే ఇది ఒకటే. మిగతా అన్ని సబ్జెక్ట్స్ థియరటికల్ సబ్జెక్ట్స్. అవి అన్నిటికీ సరే అనాలి. ఏం ఎక్స్పీరియన్స్ రాకపోయినా మ్యాథమెటిక్స్ చదివిస్తుంటే సరే అంటారు. చచ్చినట్టు చదువుకోవాలి. ఏమన్నా ఉపయోగం ఉందా దానికి? అనుభవం వస్తుందా దాంతో? 2 2 ఎంత? 4. మీకు 2 4 2 తెలుసా అసలు? 2 అంటే ఏమిటి, 4 అంటే ఏమిటి? ఊహాత్మకమైన అంకెలు అవి. మనమే అనుకొని అంకెలు అనుకొని దానికి మల్టిప్లై చేసేసి 4 అన్నాం. అంటే ఏమిటి అది? ఏం జరిగింది అక్కడ? 2 అంటే ఒక అంకె, దానికి మనమే విలువనిచ్చాం. 2 అంటే ఇట్లా 1 2 అందే. 4 అంటే కూడా ఒక అంకె, మనమే ఒక విలువనిచ్చాం దానికి. అయితే మనకేమిటి దాంతో? కొద్దిగా బుద్ధి పనిచేసి 2 2 4 అన్నాం. అంతకంటే ఎక్కువ అనుభవం అయితే ఏం రాలేదు. ఇది ఏమైనా ప్రాక్టికల్ సబ్జెక్టా? కాదు. ఇప్పుడు తలకాయ తిప్పారా? తలకాయ తిప్పితే కొంచెమన్నా కదలికన్నా తెలుస్తుందా? చైతన్యం తెలియకపోయినా తెలుస్తుందా లేదా? జడంలాగా లేరు కదా. ఇది ప్రాక్టికల్ కాదా? చెప్పండి. ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్. ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్ని అనుభవించుకుంటూ కూడా దాన్ని ఓవర్లుక్ చేస్తూ బ్రతకకూడదు. అనుభవించి వచ్చే వారానికి జీవుడు అమీబా నుండి వచ్చాడా, బ్రహ్మం నుండి పడ్డాడా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని విచారణ చేసుకుని చెప్పండి. ఎందుకంటే నిత్య సర్వగత స్థాను అచల సనాతన అని 5 పదాలు చూపించారు. మరి మనం దేనికి దగ్గరగా ఉన్నామో చూసుకుందాం. వచ్చేసారి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఓం తత్ సత్.